హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్‌కి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేశారు. అయితే ఈ మెరిట్ లిస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత రిలీజ్ చేసినటువంటి మెరిట్ లిస్టు. అయితే నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేసిన స్టూడెంట్స్ గురించి మనకి తెలుసు. వాళ్ళని నాట్ ఎలిజిబుల్ లిస్ట్‌లో పెట్టడం జరిగింది. వీళ్ళు నాన్ లోకల్ కేటగిరీలో సీట్ అలాట్‌మెంట్ ఇవ్వము అని చెప్పి గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ రెండింటికి సంబంధించి మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఎలిజిబుల్ మెరిట్ లిస్టు. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు కన్వీనర్ కోటాకు అప్లై చేశారో వాళ్ళ యొక్క అప్లికేషన్‌ను చెక్ చేసి డాక్యుమెంట్స్‌ని కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్‌ని అందరిని కూడా తీసివేసిన తర్వాత ఇచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఇది. అయినా సరే ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు. ఇంకా ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే గాని, ఇంకా ఎవరికైనా సరే ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసే విషయంలో గాని, లేదా అదర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వీళ్ళు రిపోర్ట్ చేసుకోవడానికి 25వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా టైం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ మెరిట్ లిస్ట్ టోటల్‌గా 478 పేజెస్‌లో ఉందండి. సో, మీరు ఎవరైతే కన్వీనర్ కోటాలో అప్లై చేసుకున్నారో వాళ్ళు మీ యొక్క పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాదు మీరు చెక్ చేసుకునేటప్పుడు మెయిన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది మీకు సంబంధించిన డేటా అంతా కరెక్ట్‌గా ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకు, స్కోరు, కేటగిరీ అలాగే మీ నేమ్ స్పెల్లింగ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇక్కడ knrugadmission@gmail.com అనుంది. ఈ మెయిల్‌కి మీరు 25వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా మెయిల్ చేయమని చెప్తున్నారు. ఈ టైం తర్వాత మరలా ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిద్ది. అయితే నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి కోర్టుకు వెళ్ళిన విషయం తెలుసు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఇచ్చారండి. ఇది కూడా టోటల్‌గా 23 పేజెస్‌లో డేటా ఉంది. ఒకవేళ మీరు ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా సరే, మీది నాట్ ఎలిజిబుల్ లిస్ట్‌లో గాని మీరు కూడా ఈ మెయిల్‌కి మీ యొక్క ప్రాబ్లమ్‌ని మెన్షన్ చేసి, ఇప్పుడు ప్రాపర్‌గా డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేసుకోండి. అంతేకాదు కొద్దిమంది ఎవరైతే పిటిషన్ వేశారో అంటే నాన్ లోకల్ కేటగిరీలో వాళ్ళకి ఈ ఒక్క సంవత్సరానికి పర్మిషన్ ఇవ్వమని కోర్టు తీర్పిచ్చింది. ఈ కోర్టు తీర్పిచ్చినటువంటి వ్యక్తుల్లో కూడా కొద్దిమంది స్టూడెంట్స్ అయితే ఏయూ రీజియన్‌కి, ఎస్‌వి రీజియన్‌కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. సో, వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు నాట్ ఎలిజిబుల్ లిస్ట్‌లోనే పెట్టారు. ఎందుకంటే ఇది కేవలము ఓయూ లోకల్ స్టూడెంట్స్‌కి మాత్రమే సంబంధించినటువంటి నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించిన పిటిషన్స్‌ని బేస్ చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్‌లో నేమ్ ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టు 10థ్ క్లాస్ చదివినటువంటి స్టూడెంట్స్, కేవలము ఇంటర్మీడియేట్ కోసం మాత్రమే బయట రాష్ట్రాలకు వెళ్లి చదువుకున్నటువంటి స్టూడెంట్స్, వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు వాళ్ళ వరకు మాత్రమే కోర్టు తీర్పిచ్చింది. అంటే ఈ సంవత్సరానికి పర్మిషన్ ఇవ్వమని. అంతేగాని ఒకవేళ పిటిషన్ వేసినప్పటికీ కూడా ఏయూ, ఎస్‌వియూ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇవ్వము అని నాట్ ఎలిజిబుల్ లిస్ట్‌లో పెట్టారు. కాబట్టి మీరు ఏ కేటగిరీలో అప్లై చేసుకున్నారు? మీరు పిటిషన్ వేశారా లేదా? దాన్ని బట్టి ఒకసారి చెక్ చేసుకోండి. క్లియర్? సో, ఏది ఏమైనప్పటికీ కూడా 25వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ కూడా మనకి రిలీజ్ అవుతాయి. సో, తెలంగాణ స్టేట్‌లో ఎవరైతే కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో దయచేసి మీరందరూ కూడా మీ యొక్క కాలేజెస్ ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకొని రెడీగా ఉండండి. ఓకే. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.